దేశవ్యాప్తంగా 4 దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను సిద్ధం చేశారు. అన్ని కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈవీఎంలు మొరాయిస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఇక పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. విధులను నిబద్ధతతో నిర్వహించాలని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించడం జరిగింది. ఇక మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు, తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు, కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. దేశవ్యాప్తంగా 4వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను సిద్ధం చేశారు. అన్ని కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈవీఎంలు మొరాయిస్తున్నాయో లేదో చెక్ చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. విధులను నిబద్ధతతో నిర్వహించాలని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించడం జరిగింది. ఇక మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు, అలాగే తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు, 1 కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది.